శుభలేఖలు ఇవ్వడం కోసం మాణిక్యం ఇంటికి సత్యాన్ని తీసుకుని వెళ్ళిన రంగారావు. బయటపడ్డ రోహిణి నిజ స్వరూపం. మరిదంతా ఎలా జరిగిపోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలాగే రోహిణి నిజ స్వరూపం బయటపడాలని కోరుకునే వాళ్ళు మా వీడియోని వెంటనే లైక్ అయితే చేసేయండి. ఇక్కడ చూస్తే తన భార్య పచ్చబొట్టు వేయించుకుంది. తన భార్యకి ఎంతో ప్రేమని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే మనోజ్ని చూసి తెగ పులిహార కలుపుతున్నావన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక బాలు అయితే, ఏంటి బాలు, అక్కడ రోహిణి ఎలాగూ టాటూ వేయించుకుందంటే ఎంతో ప్రేమ ఉన్నట్టే కదా. అవును నిజమే, నేను ఒప్పుకుంటున్నాను డబ్బుడమ్మా, ఇందులో నేనేం అనలేదు. చూసావా, బాలు ఏదైనా వెటకారంగానే మాట్లాడతాడని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇక రోహిణి అయితే, ఏంటి బాలు, ఎందుకు అలా రోహిణిని ఏడిపిస్తావు? పాపం తన భర్త మీద ప్రేమతోనే అలా చేసింది కదా. అవునవును, అది ఏ రకమైన ప్రేమో ఎవరికి తెలుసు, ముందు ముందు అన్నీ తెలుస్తాయిలే డబ్బుడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఏమో బాలు ఏదేదో మాట్లాడతాడు, తర్వాత చూసుకుందాంలే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక శృతి అయితే ఇలా వీళ్ళు మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు. రోహిణి, నువ్వేమీ కోప్పడకు, వాడు అలానే మాట్లాడతాడు. నీ ప్రేమ నాకు తెలుసు, నీ మనసులో నా మీద ఎంత ప్రేమ ఉందో నేను అర్థం చేసుకోగలను. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోలేకపోయినా కూడా నువ్వు అంటే నాకు ప్రాణం అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక నీ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా సరే నిన్ను మాత్రం ఎప్పటికీ వదులుకోను అని చెప్పేసి మాట అయితే ఇచ్చేస్తూ ఉంటాడు. మనోజ్, ఇదే మాట మీద నిలబడతావు కదా? ఖచ్చితంగా నిలబడతాను. అయినా నువ్వు తప్పులు ఎందుకు చేస్తావు? నా రోహిణి ఎప్పుడూ తప్పు చేయదు, నా కోసం ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది, నా క్షేమం కోసం ఎప్పుడు నువ్వు మంచి ఆలోచిస్తావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక మనోజ్ అయితే ఇక్కడ చూస్తే ఇక అడుగుతూ ఉంటుంది. మీనా అయితే, ఏమండి మీరు కూడా పచ్చబొట్టు వేయించుకుంటారా? అయ్యో మీనా, పచ్చబొట్టు వేయించుకుంది అక్కడ పార్లర్ అమ్మ, మనోజ్ గాడు కాదు. అయితే మీరు వేయించుకోండి, నువ్వు వేయించుకో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా. సర్లే, ఇదంతా తర్వాత ఆలోచిద్దాం, ముందు మన పని మనం చూసుకుందాం. ఎందుకంటే నువ్వంటే నాకు ప్రాణం, నేనంటే నీకు ప్రాణం. నీ బొమ్మ నా గుండెల మీద ఉంటే నా బొమ్మ నీ గుండెల మీద ఉంటుంది. మన ఇద్దరి మనసులో ఒకరి కోసం ఒకరున్నాము. కష్టం వచ్చినా సంతోషం వచ్చినా దేన్నైనా సమానంగా పంచుకుంటాము. ఇంతకు మించిన ప్రేమ బయటికి చూపించాలంటావా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. అవును, నాన్న ఎక్కడికి వెళ్ళారు? నాన్న శుభలేఖలు పంచడానికి వెళ్తున్నానని చెప్పారు కదా, అవి అవ్వలేదా ఏంటి? అవును, మావయ్య గారు లేట్ అవుతుందని చెప్పారు, అందుకే నేను కూడా ఇక మావయ్య గారి కోసం ఎదురు చూడడం లేదు. ఆయన శుభలేఖలు పంచి రావాలి కదా, ఈలోగా అత్తయ్య కూడా వచ్చేస్తారు. అవును, మా అమ్మవతి లేక ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో, లేకపోతే ఇల్లంతా గందరగోళంగా అరుపులు కేకలతో ఇక సందడి సందడిగా ఉండేది. అంటే మీరు ఇప్పుడు మీ అమ్మగారిని మిస్ అవుతున్నారా, లేకపోతే ప్రశాంతంగా ఉన్నానని చెప్తున్నారా? రెండూను. మా అమ్మ లేకపోతే ఈ ఇంట్లో అసలు మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు కదా, అప్పుడు మిస్ అవుతున్నట్టే కదా. అలాగే అరిచేవాళ్ళు కోప్పడేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉండగానే, మీ అమ్మగారంటే మీకు ఎంత ఇష్టమో, ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది అమ్మ కదా అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఇక ఈలోగా సత్యం అలాగే రంగారావు శుభలేఖలు ఇవ్వడానికి బయలుదేరుతారు. ఏరా రంగా, ఎంతవరకు వచ్చాయి పనులు? మొదలు పెట్టాను కదరా, ఇంకా అలా ముందుకు వెళుతూ ఉన్నాయి. అయినా నువ్వు, బాలు, మీనా, మీ కుటుంబం అంతా ఉన్నారు కదా, నాకు భయం లేదు, నాకు టెన్షన్ కూడా లేదు. నువ్వు అలా అంటూనే టెన్షన్ పడుతున్నావు ఏమ్మా? కామాక్షి, మా వాడు కంగారు పడుతున్నట్టున్నాడు. అవునవునన్నయ్య, నిజంగానే రంగా చాలా కంగారు పడిపోతున్నాడు పెళ్లి కోసం. నేను చెప్తూనే ఉన్నాను, ఒరే ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు, మేమందరం ఉన్నాం కదా, మేమందరం చూసుకుంటాం. ఈ విషయంలో నువ్వు అతిగా ఆలోచించి టెన్షన్ పడకు, బాలు చూసుకుంటాలే అని చెప్పేసి అంటూ ఉండగా, సర్లేరా పద్రా వెళదాం, శుభలేఖలు ఇవ్వడానికి ఆలస్యం అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరు కూడా బయలుదేరుతారు శుభలేఖలు పట్టుకుని. ఇక్కడ చూస్తే ఇక మీనా పువ్వులు పట్టుకుని బయటకు అయితే వెళుతుంది. మీనా త్వరగా వచ్చే, లేకపోతే మా అమ్మావతి వచ్చిన తర్వాత అరుస్తూ ఉంటుంది. తమరు ట్రిప్కి వెళ్ళరా? అవునులే, కారు మీరు సర్వీసింగ్ ఇచ్చారు కదా, కారు వచ్చేసింది మీనా, ఒక ట్రిప్ కూడా వచ్చింది, నేను వెళ్ళాలి.
సరేలే నేను కూడా వెళుతున్నాను, అమ్మవతి వస్తే ఈలోగా డబ్బుడమ్మ ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే అలా ఎవరి మటుకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఈలోగా ప్రభావతి ఇంటికైతే వస్తుంది. ఇంట్లో ఎవరూ లేరా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటంటే ఎందుకంత గట్టిగా అరుస్తారు, మీరు వచ్చారని అందరికీ తెలియాలా ఏంటి? ఇప్పటిదాకా మీరు లేక ఇంట్లో ఎవరు అరిచేవాళ్లే లేరు. ఇల్లెంత ప్రశాంతంగా ఉందో. శృతి, అంటే నేను ఇంట్లో ఉంటే నీకు ప్రశాంతత ఉండదా? కాదు ఆంటీ, అరిచేవాళ్ళు ఎవరూ లేరని చెప్తున్నానంతే అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. ఈ మీనా ఎక్కడ చచ్చింది? వచ్చి రాగానే మీనా మీద ఎందుకు పడతారు? మీనా ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. వంట పనులు ఇంటి పనులు అన్నీ పూర్తి చేసుకుని తనకేదో ఆర్డర్ వస్తే వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీనా విషయంలో నిన్ను అడిగాను చూసావా అని చెప్పేసి అనుకుంటూ ప్రభావతి అయితే ఈలోగా రోహిణి రోహిణి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. అమ్మ రోహిణి గురించి నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా, ఏం చేసింది రోహిణి? ఏం చేసిందో ఒకసారి నువ్వే చూడమ్మా అని చెప్పేసి అంటూ రోహిణి చేతి మీద ఉన్న పచ్చబొట్టుని ఆనందంగా చూపిస్తాడు ప్రభావతికైతే. అలా చూపించేసరికి ప్రభావతి, ఏంట్రా ఇది? నా పేరు పచ్చబొట్టుగా వేయించుకుంది రోహిణి. రోహిణికి నేనంటే ఎంత ప్రేమోనమ్మా. పుట్టినరోజుకి హిమాలయాల నుంచి పూజ చేయించి తాయిత్తు తీసుకొచ్చింది. ఆ తాయిత్తు పడిపోయేసరికి నేను బాధపడుతున్నానని నాకు గుర్తుండిపోయేలా, జీవితాంతం గుర్తుండేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఇలా అంత బాధ ఉన్నా సరే ఇక రోహిణి పచ్చబొట్టు పొడిపించుకుంది చూడమ్మా. అమ్మ, నా కొడుకంటే ఎంత ప్రేమో రోహిణికి. ఎంత నొప్పొచ్చుంటుందో ఏంటో పాపం. పర్వాలేదు అత్తయ్య, మనోజ్ మీదున్న ప్రేమ అలాంటిది. మనోజ్ అంటే నాకు ప్రాణం. మనోజ్ మీదున్న ప్రేమ ఎలా చెప్పాలో తెలియలేదు, అందుకే ఇలా చెప్పాలి అనుకున్నాను. నిజమే, మీ ఇద్దరు నిజంగా ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంటారు. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో ఇలానే ఉండాలి మీరిద్దరూ ఎప్పటికీనని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అలా మనోజ్ ఆ పచ్చబొట్టుని చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే సుగుణమ్మ రోహిణి ఇంటికైతే వెళ్ళింది. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా ఇప్పుడు కనుక నేను ఫోన్ చేస్తే నా మీద కోప్పడుతుంది. అక్కడ ఏదైనా పరిస్థితులు బాగోకపోతే నేను ఫోన్ చేసి దొరికిపోయింది అంటే ఇక నన్ను వదిలిపెట్టదు. ఇప్పటికే జీవితం అంతా నేనే తప్పు చేశానన్నట్టుగా నన్ను తెప్పుతూ ఉంది. అక్కడ ఏం కాదులే, రోహిణి మేనేజ్ చేసుకుంటుంది. కానీ ఇది అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతూనే ఉంది. ఎప్పటికీ నిజం చెప్తుందో, ఎప్పటికీ దీని గురించి నిజం బయటపడిపోతే ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటారో ఏంటో. ఈ పరిస్థితులన్నీ ఎప్పటికీ చక్కబడతాయో. నిజం బయటపడిన రోజు రోహిణి బ్రతికి ఏమవుతుందో ఏంటో నాకే భయంగా ఉంది అని చెప్పేసి సుగుణమ్మ అనుకుంటూ ఉంటుంది. అలా ఆలోచించుకుంటూ కూతురు గురించి బాధపడుతూ ఉంటుంది. ఈలోగా రోహిణి అయితే లోపలికి వెళ్ళి విద్యకి ఫోన్ చేస్తుంది. ఏంటి అక్కడ పరిస్థితి? మనోజ్కి ఏం చెప్పి మేనేజ్ చేశావు? ఏముంది, పచ్చబొట్టు చూపించాను. గురుడు ఈ పచ్చబొట్టు చూడగానే మాయలో పడిపోయాడు. నీకు అలవాటే కదే మనోజ్ని మాయ చేయడం. మనోజు అమాయకుడు కాబట్టే నువ్వు మనోజ్ని అంతగా మోసం చేస్తున్నావు. మనోజ్ ప్లేస్లో బాలు ఉంటే అప్పుడు సరిపోయేది. ఏంటే బాలువా? అమ్మో, బాలు లాంటి వాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఏ మీనా చేసుకుని సంతోషంగానే ఉంది కదా. అంటే నిజాయితీగా ఉంటాడు బాలు. అబద్ధాలు మోసాలు అనేవి బాలుకి తెలియదు. మరి బాలు లాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది విద్య. సర్లే, ఇప్పుడు ఇదంతా ఎందుకు? బాలుకి నా భర్తకి పోలికేంటి? నేను బాలుకి వదనని ఇలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు కదా. ఏదో క్యాజువల్గా మాట వరుసకి చెప్పాను, క్యారెక్టర్స్ మార్చి, అంతేకాని మనుషుల్ని మార్చి కాదులే అని చెప్పేసి ఇక విద్య అంటూ ఉంటుంది. సరేలే, బాగానే ఉంది కదా. అక్కడ ఏం గొడవ అయిందో అని ఫోన్ చేశానంతే. అక్కడ ప్రశాంతంగానే ఉన్నావు కదా? అవును, ప్రశాంతంగానే ఉన్నాను. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మకి కూడా ఫోన్ చేసి చెప్పు ఇక్కడ ఎలాంటి సమస్య లేదని. లేకపోతే కంగారు పడి నాకు ఫోన్ చేసినా చేసేస్తుంది అని చెప్పేసి అనేసరికి సర్లే పిన్నికి నేను ఫోన్ చేసి చెప్తాలే అని చెప్పేసి విద్య ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ప్రభావతి అయితే ఈ మీనా ఎక్కడ చచ్చిందో అని చెప్పి అంటూ ఉండగానే మీనా వస్తుంది. ఎక్కడ చచ్చావే? నేను బయటికి వెళ్తే నాతో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపోతే ఇంటిని ఎవరు చూసుకుంటారు? ఏంటత్తయ్య, ఇంకా ఇద్దరు కోడళ్ళున్నారు ఇంట్లో, ఇల్లుని చూసుకోవడానికి. వాళ్ళిద్దరూ మనుషుల్లా కనిపించడం లేదా? ఏంటి వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నావు? ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా.
వాళ్ళిద్దరూ ఏవో పనుల మీద వెళుతూ వస్తూ ఉంటారు. వాళ్ళకే కాదు, నాకు పనులున్నాయి. నేను కష్టపడి పని చేసుకుంటున్నాను. కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నాను. చూసావా చూసావా, డబ్బు సంపాదించుకుంటున్నావని ఎంత గర్వంగా చెప్తున్నావో. నీకు ఆ గర్వం వస్తుందనే నువ్వు డబ్బు సంపాదించకూడదని అనుకున్నాను. కానీ ప్రతిసారి నువ్వే గెలుస్తున్నావు. దీని అంతటికీ ఆ బాలుగాడే కారణం అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీరెన్ని ప్రయత్నాలు చేసినా నా భర్త నా వెన్నంటూ ఉండి నన్ను ముందుకు నడిపిస్తాడే తప్ప వెనక్కి మాత్రం రానివ్వడు. కాబట్టి మీ పిచ్చి ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఇక ఆపేసుకోండి అని చెప్పేసి మీనా లోపలికైతే వెళ్ళిపోతుంది. ఈలోగా ఇక్కడ సత్యం వాళ్ళైతే శుభలేఖలు పంచిపెడుతూ ఉంటారు. ఒరే, ఇక్కడ కొన్ని శుభలేఖలు అయితే పంచిపెట్టాం, కానీ ముఖ్యంగా వియ్యంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వియ్యంకులు వాళ్ళ ఇంటికన్నా ముందుగా కిషోర్ వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాలిరా. అతను చాలా మంచివాడు. పాపం కిషోర్ పెళ్లి కోసం కిషోర్ని అలాగే మన సుందరిని కలపడం కోసం మన బాలు ఎంతగా ట్రై చేశాడో వాళ్ళ పెళ్లి కోసం, అలాగే తన మేనమామ కూడా అంతగా ట్రై చేసి వాళ్ళ పెళ్లి కోసం మన చుట్టూ తిరిగి మనల్ని వాళ్ళ అక్క బావల్ని కూడా ఒప్పించాడు. వాళ్ళ మేనమామకి మేనల్లుడంటే చాలా ఇష్టమంట్రా. అతన్ని చూస్తుంటే నాకు అమాయకుడు మంచివాడు అనిపిస్తుంది. అతని మాటలు చూస్తుంటే అచ్చం ఇక మన బాలు మంచితనమే కనిపిస్తుంది. అమాయకుడు కూడా పాపం. సరే, అతనికి శుభలేఖ ఇవ్వాలి. మన తరపు నుంచి కూడా మనం శుభలేఖ ఇవ్వాలి కదా. పెళ్ళికొడుకు మేనమామైనా సరే శుభలేఖ ఇవ్వడం మన ప్రత్యేకత కదా. మనం వెళ్ళి శుభలేఖ ఇద్దాము. సరేరా, ఇక్కడ పూర్తయిపోయాక వెళదాం. అసలు మొదటి శుభలేఖే ఇవ్వాలి. కానీ ఇక హడావిడి అయిపోతుంది. ఈ వీధిలో పూర్తయిపోయిన తర్వాత వెళదామని చెప్పేసి నేనే ఆగాను రా. సరే అయితే వెళదాం పదా అని చెప్పేసి సత్యం ఇద్దరు బయలుదేరుతారు. అలా బయలుదేరి ఆ ఇంటికైతే వెళతారు. ఈలోగా పిలుస్తూ ఉంటాడు డోర్ కొట్టి రంగారావు అయితే. అలా పిలిచేసరికి అక్కడికి వస్తాడు మాణిక్యం. డోర్ తీసేసరికి ఇక ఒక్కసారే కళ్ళ ముందు కనిపించిన సత్యాన్ని చూసి షాక్ అయిపోయి ఉండిపోతాడు మాణిక్యం. లోపలికి సత్యం రంగారావు ఇద్దరు వస్తారు. ఏంటయ్యా అలా చూస్తూ షాక్ అయిపోయావేంటి? వీడే నా ఫ్రెండ్ సత్యం. చెప్పాను కదా, వీళ్ళ అబ్బాయి కోడలే కిషోర్కి సుందరికి పెళ్లి జరిగేలా చేసింది బాలు మీనా అని చెప్పనేసరికి అయిపోయింది ఇప్పుడు నా పని అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఏంటయ్యా ఒక మాట కూడా మాట్లాడవేంటి? నా స్నేహితుడు సత్యాన్ని చూసి అలా ఉండిపోయావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగా. నువ్వు ఆఖరా రంగా, నువ్వు ఇక్కడున్నావేంటి? నేను నేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడున్నావేంటి? నువ్వు కిషోర్కి మేనమావేంటి? మీది మలేషియా కదా. ఏంట్రా అతనిది మలేషియా ఏంటి? అతనిది ఈ ఊరే, కిషోర్ వాళ్ళ సొంత మేనమామ అని చెప్పేసి అంటూ ఉండిగానే, మీరు చెప్పండి, మీది ఈ ఊరు ఎందుకైంది? మీరు ఇక్కడ ఎందుకున్నారు? కిషోరు మీ మేనలుడా? నిజం చెప్పండి అనేసరికి అయిపోయింది. ఇక నిజం చెప్పక తప్పదు. ఇక నేను అబద్ధం చెప్పి తప్పించుకోలేను. ఇప్పుడు అబద్ధం చెప్తే నా మేనల్లుడు పెళ్లిలో చాలా పెద్ద గొడవ అయిపోతుంది. ఇప్పుడు నిజం చెప్తే నా మేనల్లుడి పెళ్లిలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. నా మేనల్లుడి పెళ్లి ప్రశాంతంగా జరగాలి అంటే రోహిణిని కాపాడడం కోసం నా మేనల్లుడి పెళ్లిని నా చేతులతో నేనే చెడగొట్టలేను. నిజం చెప్తే వీళ్ళు ఖచ్చితంగా క్షమిస్తారు. ఇక రోహిణి సంగతి ఎలా ఉన్నా నన్ను క్షమిస్తారు. రోహిణి పాపని ఆ భగవంతుడే కాపాడాలి. నా మేనల్లుడిని ద్రోహం చేయలేను నేను అని చెప్పేసి అనుకుంటూ, నన్ను క్షమించండి సత్యం గారు. ఏం మాట్లాడుతున్నావయ్యా? అవునండి, నేను మలేషియా నుంచి రాలేదు, ఇక్కడి నుంచే వచ్చాను. మీ అబ్బాయి అంటాడు కదా మేకమామ మేకమామ అని. నేను నిజంగానే మేకమామని. మటన్ అమ్ముకునే మటన్ కొట్టు మాణిక్యాన్ని. మరి ఏంటయ్యా ఇదంతా? మలేషియా నుంచి వచ్చానని మా రోహిణి మేనమామని. మరి మమ్మల్ని ఎందుకు మోసం చేశావు? మమ్మల్ని క్షమించండి. నేను కావాలని ఇదంతా చేయలేదు. నేను మటన్ కొట్టు మాణిక్యాన్ని. అలాగే నాకు వేషాలు వేయడం అంటే ఇష్టం. సీరియల్లో సినిమాల్లో ఏదైనా పాత్ర వస్తే నటిద్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాను. అలా చిన్న చిన్న అవకాశాలు ఏదైనా వస్తూ ఉంటే నేను నటిస్తూ ఉంటాను. అలాగే రోహిణి ఒకరోజు నా దగ్గరికి వచ్చింది. విద్య రోహిణిని తీసుకొచ్చింది.
తను ఒక పెద్ద పాత్ర ఉంది, నటించాలి. అలాగే ఇంకా మీరు త్రివిక్రమ్ గారి దాంట్లో నటిస్తే ఇక పెద్ద పేరొస్తుంది, మీరు పెద్ద యాక్టర్ అయిపోతారని చెప్పి వాళ్ళు నన్ను నమ్మించి ఆ ఊరు తీసుకొచ్చారు. ఆ ఊరు వచ్చిన తర్వాతే తెలిసింది అది యాక్టింగ్ కాదు నిజమేని. ఆ అమ్మాయి మిమ్మల్ని మోసం చేస్తుందని చెప్పి తెలిసింది. ఆ తర్వాత నేను ఆ అమ్మాయికి చాలాసార్లు నచ్చచెప్పాను. నిజం చెప్తే నీ అత్తింటి వాళ్ళు నిన్ను క్షమిస్తారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి 100 అబద్ధాలాడితే రేపొద్దున్న వాళ్ళ ముందు దోషిలా నిలబడాల్సి వస్తుందని చెప్పాను. కానీ ఆ అమ్మాయి నా కాపురాన్ని నిలబెట్టమని నా కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడేసరికి తప్పనిసరి పరిస్థితిలో పదే పదే మీ ఇంటికి మలేషియా మామగా వచ్చాను. రోహిణికి నాకు ఎలాంటి సంబంధం లేదు. రోహిణి గొప్పింటి అమ్మాయి కాదు, అలాగే మలేషియా నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాదు. మలేషియా నుంచి రాలేదు, డబ్బు లేదు కాబట్టి మీ దగ్గర అబద్ధాలాడి మోసం చేసింది కాబట్టి ఆ నిజాల్ని దాచిపెట్టి అబద్ధాల్ని కప్పిపుచ్చడానికి ఇంకొక 100 అబద్ధాలాడి నాలాంటి క్యారెక్టర్స్ని అక్కడ దింపింది అని చెప్పేసి మొత్తం కూడా క్షమాపణ చెప్తూ నిజాన్ని బయట పెట్టేస్తాడు మాణిక్యమైతే. అలా ఎప్పుడైతే నిజం బయట పెట్టేస్తాడో సత్యం షాక్ అయిపోతాడు. ఏంట్రా ఇంత మోసం చేసింది ఏంట్రా నీ పెద్ద కోడలు, మలేషియా నుంచి వచ్చింది కోటీశ్వరరాలు, ఇక మనోజ్కి ఎలాంటి లోటు ఉండదని మా చెల్లి తెగ మురిసిపోయేది కదా, ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. ఇదంతా ప్రభా చేసిన పని. ప్రభావతికి ఉన్న డబ్బు పిచ్చిని అడ్డు పెట్టుకుని రోహిణి ప్రభావతిని మనోజ్ని మోసం చేసింది. అందుకే ఇలాంటి వాళ్లను తీసుకొచ్చి నాటకాలు ఆడించింది. ఏంటయ్యా ఇదంతా? అసలు నువ్వైనా పెద్దవాడివి అయ్యుండి నిజం చెప్పాలి కదా. నువ్వెంతో గొప్పవాడివి, మంచివాడివి అంటూ మా సత్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు మోసగాడివని నా కళ్ళ ముందే తేలిపోయింది. నువ్వే మోసం చేస్తూ ఉంటే ఇక నీ మేనల్లుడు ఏం చేస్తాడో, నా కూతురి భవిష్యత్తు ఏమవుతుందో. అయ్యో లేదండి, నాకు మోసం చేయడం ఇష్టం ఉండదు. ఆ అమ్మాయి కాపురం గురించి అందని చెప్పేసి నేను అలా చెప్పానంతే. నా మేనల్లుడు మంచివాడు, వాడు కూడా నాలాగే మంచిగా ఆలోచిస్తాడు. నాకున్న వేషాల పిచ్చి కారణంగా నేను ఆ రోహిణి చేతికి దొరికాను, లేకపోతే దొరికేవాడినే కాదు. నేను ఎప్పుడు ఎలాంటి తప్పు చేయలేదండి. మీరు మా మేనల్లుడు పెళ్ళిని మాత్రం ఆపొద్దు అని చెప్పేసి వేడుకుంటాడు ఇక మాణిక్యమైతే. దాంతో సర్లేరా, ఇప్పుడు ఈ విషయాన్ని పెద్ద చేకు, రోహిణిని ఎలా నిలదీయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఇతను ఎలాగో తన తప్పు ఒప్పుకున్నాడు కదా, ఇంక ఇతన్ని వదిలేయ అని చెప్పేసి అంటూ ఉండగానే సరేరా పద వెళదాం, ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఈ పెళ్లిని ఆపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రంగారావు. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఎందుకు ఎదురు చూస్తున్నావు అని చెప్పేసి చాలా కోపంగా అంటాడు సత్యం. ఏంటండి ఇంత కోపంగా ఉన్నారేంటి? శుభలేఖలు పంచిపెట్టడం పూర్తయిపోయిందా అని చెప్పి అంటూ ఉండగానే ఇక అందరూ వస్తారు. ఏంటి శుభలేఖలు పంచిపెట్టడం పూర్తయిందా నాన్న? అవ్వింది. అన్ని విషయాలు కూడా తెలిసాయి. ఏం విషయాలు తెలిసాయి? ఏంటండి ఏదేదో మాట్లాడుతున్నారేంటి? మలేషియా కోడలు ఎక్కడుంది? మలేషియా కోడలా? మన రోహిణియా? రోహిణి అని చెప్పి పిలిచేసరికి రోహిణి కిందికి వస్తుంది. ఎందుకమ్మా ఇలా మోసాలు చేసే బ్రతుకు? మావయ్య చిచి, నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. నాకు ఆడవాళ్ళంటే చాలా గౌరవం, కానీ మోసాలు చేసేవాళ్ళంటే అసహ్యం. మీ అత్తయ్య చిన్న చిన్న మోసాలు చేస్తూనే ఇక బాలుని మీరాని ఇబ్బంది పెడుతుందనే మీ అత్తయ్యకు శిక్షలు వేస్తూ మీ అత్తయ్యను అసహించుకుంటూ ఉంటాను. అలాంటిది కోటీశ్వరురాలని మలేషియా నుంచి వచ్చానని మలేషియా మామ అంటూ ఒక మటన్ అమ్ముకునే మాణిక్యాన్ని తీసుకొచ్చి మా అందరినీ నమ్మించి చివరకు తండ్రి గురించి బయటపడిపోతుందని తండ్రినే చనిపోయాడని చెప్పించి చాలా పెద్ద డ్రామాని ప్లే చేసావు కదా. అసలు నువ్వు మనిషివేనా? ఏం మాట్లాడుతున్నారండి? అవును, ఇప్పుడే మేము శుభలేఖలు ఇవ్వడానికి కిషోర్ వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాం. కిషోర్ మేనమామ ఎవరో కాదు, రోహిణి మేనమామనంటూ ఇక్కడికి వచ్చిన మాణిక్యం. అతన్ని చూసేసరికి అతను ఒక్కసారే భయపడి నిజాలు మొత్తం చెప్పేశారు. రోహిణి మేనమామని అంటూ తీసుకొచ్చి మన ముందు నాటకం ఆడించి అతనికి డబ్బిచ్చి అతని చేత ఇదంతా చేయించాలని చూసింది. అతను మంచివాడు కాబట్టి ఇక అతను డబ్బు తీసుకోకుండా తన కాపురం గురించి అని చెప్పి తప్పనిసరి పరిస్థితిలో అలా నాటకం ఆడాడు. ఇప్పుడు అతను నిజం బయట పెట్టేశాడు, తన మేనల్లుడి జీవితం ఏమైపోతుందని. ఇది చాలా మోసాలు చేసింది. అసలు నాకైతే నేను
అసలు కోడళ్ళని కూతుళ్ళలా చూసుకుంటాను. కానీ రోహిణిని చూస్తుంటే మొదటిసారి అసహ్యం కలుగుతుంది. ఇదంతా నీ వల్లనే జరిగింది ప్రభా. అసలు నువ్వు చేసిన పని వల్లే డబ్బు డబ్బు అంటూ డబ్బు వెంట పడుతూ రోహిణిని తీసుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేసావు. వీడికి మోసాలు చేయడం అలవాటే. వీడు అందరినీ మోసాలు చేస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళని మోసాలు చేసి ఇంట్లో వాళ్ళ మీద నెత్తి మీద చెయ్యి వేసేస్తూ ఉంటాడు. చివరికి ఈ రోహిణి అయితే ఇక నిన్ను వీడిని కూడా మోసం చేసి బాగానే బురుడి కొట్టించింది. మీ ఇద్దరికి మంచి శిక్షే వేసిందని చెప్పనేసరికి ఒక్కసారి రోహిణి దగ్గరికి వచ్చి ప్రభావతి రోహిణి చెంప పగలగొడుతుంది. చెప్పవే, తండ్రి లేకుండా ఉన్నాడు అని, కోట్లు లేకుండా ఉన్నాయి అని నన్ను నా కొడుకుని ఎందుకు మోసం చేశావో చెప్పవే అంటూ అటు ఇటు కొడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే దాంతో రోహిణికి పెద్ద షాక్ ఎదురవుతుంది. ఇక ఇలాంటి వాళ్ళను క్షమించడం అనవసరం. ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం అని చెప్పేసి సత్యం చాలా కోపంగా వెళ్ళిపోతాడు. ఎప్పుడు అందరినీ క్షమించే సత్యం ఇక అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తూ ఉంటే జీవితంలో ఇలానే ఉండిపోతారు. ఇప్పటికీ మనోజ్లో మార్పు రాలేదు. మనోజ్కి తోడు ఈవిడి గారు కూడా తయారైంది కాబట్టి వీళ్ళిద్దరి జీవితం ఇలానే పోతుంది. అందుకనే ఇద్దరు కలిసి ఉండకూడదు అని చెప్పేసి సత్యం అయితే ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.